హాయ్ ఎవ్రీవన్. ఏపీ టీచర్స్ తమ యొక్క అటెండెన్స్ రిపోర్ట్ను లాగిన్ టైం, లాగౌట్ టైం రిపోర్ట్ను డౌన్లోడ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా csc.ap.gov.in సైట్ను సెర్చ్ చేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రైట్ టాప్ కార్నర్ లాగిన్ పై ప్రెస్ చేయాలి. లాగిన్ పై ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి లాగిన్ పాపప్ రావడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్, స్కూల్ అటెండెన్స్ యాప్ స్కూల్ లాగిన్ యొక్క పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పై ప్రెస్ చేయాలి. స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేసి పాస్వర్డ్, స్కూల్ అటెండెన్స్ యాప్ స్కూల్ లాగిన్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. లాగిన్ టైం, లాగౌట్ టైం రిపోర్ట్ను డౌన్లోడ్ చేయడం కోసము నావిగేషన్ బార్లో సర్వీసెస్ వద్ద కర్సర్ను ఉంచాలి. మనకి సెకండ్ ఆప్షన్ టీచర్ సెర్చ్ పై ప్రెస్ చేయాలి. టీచర్ సెర్చ్ ఆప్షన్ పై ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ట్రెజరీ ఐడి, ఇయర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయవలసిందిగా కనిపిస్తుంది. మీ యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి. ఇయర్ డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి అకాడమిక్ ఇయర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 అకాడమిక్ ఇయర్ రిపోర్ట్ కోసము ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత సెర్చ్ బటన్ పై ప్రెస్ చేయాలి. సెర్చ్ బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. టీచర్ యొక్క వర్కింగ్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, స్కూల్ నేమ్, టీచర్ ఐడి, టీచర్ నేమ్ కనిపిస్తుంది. స్క్రోల్ చేసే కొలత మనకి 13th జూన్ నుంచి ఇన్ టైం, అవుట్ టైం రిపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా టోటల్ టైం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా రిమార్క్స్లో మన యొక్క లీవ్ డీటెయిల్స్, పబ్లిక్ హాలిడే డీటెయిల్స్ కనిపిస్తాయి. స్క్రోల్ చేసే కొలది మనకి చివరిలో ప్రెజెంట్ మంత్ యొక్క డేట్స్ కనిపిస్తాయి అప్ టు డేట్ వరకును. ఈ యొక్క రిపోర్ట్ను మనము మన యొక్క డివైస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్క్రోల్ చేసే కొలది పైకి రైట్ టాప్ కార్నర్ ఎక్సెల్ బటన్ ఉంటుంది. ఈ ఎక్సెల్ బటన్ పై ప్రెస్ చేస్తే మన యొక్క డివైస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క రిపోర్ట్ అనేది ఎక్సెల్ ఫార్మేట్లో ఉంటుంది. ఎక్సెల్ ఫార్మేట్లో ఉన్నటువంటి ఈ రిపోర్ట్ని ఓపెన్ చేసినప్పుడు మనకు సేమ్ రిపోర్ట్ కనిపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము టీచర్ అటెండెన్స్ ఇన్ టైం, అవుట్ టైం రిపోర్ట్ను మన యొక్క స్కూల్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.